నమస్తే. తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రంగా ఏర్పడి నేటికి 12 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక్కసారి ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ కోసం ఉద్యమించిన నాయకులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడుతూ ఉస్మాన్ యూనివర్సిటీ జార్జ్ రెడ్డి పీడిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగేశ్వరరావు మనతో పాటు ఉన్నారు. నమస్తే. జై తెలంగాణ. ఏం చెప్తారు అంటే తెలంగాణ టైంలో ఉస్మాన్ యూనివర్సిటీ చాలా కీలక పాత్ర పోసింది. తెలంగాణ రావడానికి ఉస్మాన్ యూనివర్సిటీ కూడా ఒక కారణం. కాబట్టి ఆ యూనివర్సిటీ వేదికగా మీరు ఎన్నో ఉద్యమాలు చేసి ఒక్కసారి అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ స్టార్ట్ చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఫలించడం అనేది అనేక మంది విద్యార్థి అమరవీరుల త్యాగాల ఫలితం. తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజల అజరామైన పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు, యువకులు చేసిన పోరాటాలు అనేవి ఒక ప్రత్యేక చరిత్ర రూపొందించుకున్నాయి. ఆ విద్యార్థుల త్యాగాల పునాదుల మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఏదైతే ఉద్యమం సమయంలో కలలుగన్న అంశాలు అవుతున్నాయో, ఆకాంక్షలు అవుతున్నాయో, ఈ 10-12 ఏళ్ల కాలంలో అవి నిత్యం ఆవిరైపోతున్న సందర్భం ఉంది. ఈరోజు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన పడుతున్న పరిస్థితి ఉంది. ఉద్యమకారులు తమకు దక్కాల్సిన కనీస మర్యాద దక్కట్లేదని ఈరోజు కన్నీళ్లు తీస్తున్న సందర్భం ఉంది. 10 ఏళ్ల గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న 2.5 ఏళ్ల ఈ ప్రభుత్వం కావచ్చు, ఉద్యమకారులకు సముచిత గౌరవం ఇవ్వాలి, ఇవ్వడంలో వైఫల్యం చెందుతుందనే విషయాన్ని ఈరోజు బాహటంగానే మాట్లాడుకుంటా ఉన్నారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులుగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము యావత్ తెలంగాణలో ప్రజా ఉద్యమాలు నిర్మించినాం. తెలంగాణ కోసం జైలు గోడల్ని ముద్దాడినాం. తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు తిన్నాం, బాష్పాయు గోళాలని అనుభవించాం, కేసులు పెట్టుకున్నాం. అదేవిధంగా తెలంగాణ కోసం విద్యా సంవత్సరాలని కోల్పోయినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యమకారుల పరిస్థితులు అగమ్య గోచరంగా తయారయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది, మేము ఉద్యమకారులకు న్యాయం చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పుడు 3 ఏళ్ల కాలం గడుస్తున్నా కానీ ఇసుమంతా కూడా అడుగు ముందు పడని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ తెలంగాణ ఫార్మేషన్ డే వస్తున్న సందర్భంలో కమిటీ వేసి కొంత చర్చ చేసే వాతావరణం చేశారు. కానీ వాస్తవానికి సంబంధించి దానికి ఆచరణ అయితే కనబడట్లేదని స్పష్టంగా కనిపిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కావచ్చు, యావత్ అన్ని జిల్లాలకు సంబంధించిన నిరుద్యోగులు, ఉద్యమకారులు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విద్యార్థులు, ఉద్యమకారులని తమ గుర్తింపు కోసం కింద మీద పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించాలి, ఉద్యమకారులను గుర్తించాలి, వాళ్ళకి సముచిత న్యాయం కలిగించాలని కూడా మీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సాగర్ హారం చేశాం, జల విహారం చేశాం, అదేవిధంగా ట్యాంక్ బండ్ చేసినాం, మిలియన్ మార్చ్ నిర్వహించాం, ఆర్ట్స్ కాలేజ్ ముందు వేలాది మందితో బహిరంగ నిర్వహించినాం. ఉస్మానియా వేదికగా చలో అసెంబ్లీకి పిలుపునిచ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించుకున్నాం. సడక్ బంద్ నిర్వహించాం, సరిహద్దుల దిగ్బంధనం చేశాం, పల్లె పట్టాల మీదకి అని చెప్పేసి రైలు రోకోలు నిర్వహించాం. అటు రైల్వే కేసులు అనుభవించినాం, ఇటు మిగతా ఉద్యమ కేసులు అనుభవించాం. అనేక మంది రౌడీ షీట్లుగా ఈరోజు మిగిలిపోయిన పరిస్థితి, కానీ ఉద్యమకారులుగా గుర్తింపు లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము విద్యార్థులుగా ఉన్న ఆ కాలంలో మా చదువులను పక్కన పెట్టేసి ఉద్యమ ప్రయాణంలో సాగాం. తెలంగాణ కోసం సర్వస్వం త్యాగం చేశాం. ఈరోజు గ్రాడ్యుయేట్స్గా, పోస్ట్ గ్రాడ్యుయేట్స్గా, డాక్టరేట్స్గా మారినాం. కానీ మాకు సంబంధించిన సముచిత గౌరవం ఇంతవరకు దక్కలేదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలి. ఉద్యమకారులకి సముచితమైన గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల వసతులు కల్పించాలి, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహకారం కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, ఇతర అంశాలు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన, తెలంగాణ విద్యార్థి లోకం పక్షాన, జార్జ్ రెడ్డి పీడిఎస్ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంటే తెలంగాణలో మరోసారి ఆత్మగౌరవం పైన దాడి జరుగుతుందని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం. దానికి నిదర్శనమే రీసెంట్గా టీడీపీ మానాడులో కూడా తెలంగాణ నేపథ్యం డిక్షనరీలో లేదు, తెలంగాణకు ఆర్థిక శాఖ మంత్రి లేడు అని చెప్పేసి నగర్లకి జనసేన నాయకులు కూడా తెలంగాణకు సంబంధించిన పాశం యాదగిరి పైన కావచ్చు, పృథ్వీరాజ్ కావచ్చు, వీళ్ళపైన దూషించిన పరిస్థితి. సో ఏం చెప్తారు దీనిపైన? తెలంగాణ గడ్డ ధిక్కార గడ్డ, తెలంగాణ గడ్డ పోరాటాల చైతన్యం ఉన్న గడ్డ. ఇక్కడ ఆంధ్ర సినిమా ఆర్టిస్టులు చేసే దొంగ నాటకాలకి ఉస్మానియా గడ్డ కావచ్చు, తెలంగాణ గడ్డ మాత్రం చూస్తూ ఊరుకోదనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్తాను. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించాం. ఆంధ్ర కపట నాయకులు సీమాంధ్ర దొంగ దీక్షలని భగ్నం చేసి సీమాంధ్ర లాబీయిస్టుల చర్యలని ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం సాధించాం. సుదీర్ఘంగా దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించాం. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద దాడి చేయాలని చూస్తే, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే తెలంగాణ గడ్డ చూస్తూ ఊరుకోదు. ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ చూస్తూ ఊరుకోదు అనే విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ ప్రాంతంలోని ఉద్యమకారులను హేళన చేసే విధంగా, తెలంగాణ ఉద్యమకారులను అవహేళన చేసే విధంగా, తెలంగాణ మేధావుల్ని
వాళ్ళ పట్ల విషం చిమ్మే విధంగా ఆంధ్ర పెట్టుబడిదారుల ప్రోద్బలంతో ఆంధ్ర దోపిడీదారులు ఏదైనా వ్యవహారం చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద తెలంగాణ అగ్గిబరాటై నిలబడుతుందనే విషయాన్ని మీ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, శ్రామిక ప్రజలు ఎప్పుడూ కలిసి ఉన్నారు. అప్పుడు కలిసి ఉన్నారు ఉద్యమంలో, ఇప్పుడు కలిసి ఉన్నారు. మీరు మీ ఓట్ల కోసం, ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసం, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రయోజనాల కోసం, లేకపోతే బీజేపీకి మేలు చేయడం కోసం ఇక్కడ దొంగ వేషాలు వేస్తామని చూస్తే మాత్రం ఆంధ్ర నుంచి వచ్చి ఏ రాజకీయ పార్టీలకైనా ఇక్కడ చెప్పు దెబ్బలతో తిరిగి పంపిస్తారు, చీపురు కట్టలతో తెలంగాణ ప్రజలు తిరిగి పంపిస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన సందర్భంలో 11 రోజులు నేను అన్నం తినకుండా నిరాహార దీక్ష చేసిన అని చెప్పి, అంటే అన్నం తినకుండా కూర్చున్నా అని చెప్పి చెప్పిన పవన్ కళ్యాణ్, అలాగే తెలంగాణలో దిష్టి తగిలి ఆంధ్రలో ఉన్న చెట్లన్నీ ఎండిపోతున్నాయని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు తెలంగాణలోకి వచ్చి నవనిర్మాణ సభ పెడతా అని చెప్పేసి కూడా పర్మిషన్ అడగడం జరిగింది, నిరాకరించిన పరిస్థితి. అంటే అలాగే ఇంకోవైపు టీడీపీ పార్టీ కూడా తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి లోకేష్ గారు మాట్లాడుతూ తనే బాధ్యత తీసుకున్న పరిస్థితి. ఏం చెప్తారు జనసేన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, టీడీపీ సంబంధించిన లోకేష్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు? పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఇంకా మెచ్యూరిటీ సాధించాల్సిన అవసరం ఉంది. మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా డాక్టరేట్స్గా చెప్తా ఉన్నాం. ఆయన పరిణితి లేని వ్యాఖ్యలు పదే పదే చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు, అంతకుముందు ఉద్యమకారులుగా అంతకుముందు రాజకీయ పార్టీలతో ఉన్నప్పుడు కావచ్చు, ఒక స్టేట్మెంట్ ఇస్తే వారం 10 రోజులు, నెల రోజుల్లో మళ్ళీ మారు స్టేట్మెంట్లు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన పరిపక్వత అనేది ఇంకా రావాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రజల్ని క్షేత్రస్థాయిలో స్టడీ చేయాలి. ఇవి సినిమా స్టంట్లు కావు, లేకపోతే ఒక డైరెక్టర్ రాసిస్తేనో ఒక స్క్రిప్ట్ రైటర్ ఇస్తే చదివేది కాదు. ముఖ్యంగా తెలంగాణ విషయాలు మాత్రం స్క్రిప్ట్లో చదివే పద్ధతికి స్వస్తి పలకాలని మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ గడ్డ చైతన్యవంతమైన గడ్డ. ఇక్కడ ప్రతి యువకుడు చాలా చైతన్యంతో వ్యవహరిస్తూ ఉంటాడు. కాబట్టి తెలంగాణలో మాట్లాడేటప్పుడు సినిమా ఆర్టిస్టుల వ్యవహారం లాగా మాట్లాడొద్దనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మేము సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం చాలామంది సినిమా ఆర్టిస్టులు లూజ్గా నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు, తెలంగాణ ప్రజల అస్తిత్వం గురించి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలనే విషయాన్ని మీ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. వాళ్ళు జాతీయ పార్టీగా ప్రకటించుకొని తెలంగాణలో పార్టీని స్థాపిస్తే స్వాగతిస్తారు. దాంట్లో స్వాగతించడం మాకేం అభ్యంతరం లేదు. ఎవరైనా దేశంలో ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టవచ్చు. కానీ అక్కడ ప్రజలను అవమానపరిచి, అక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ఆవిర్భించి, అక్కడ తెలంగాణ ఉద్యమకారులను అవమానపరిచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించిన వాళ్ళని ఖచ్చితంగా ఆంధ్ర పార్టీ అంటాం, తెలంగాణ వ్యతిరేక పార్టీ అంటాం. ఇక్కడ ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెప్తున్న విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. గతంలో టీడీపీ 2 నాలుగుల వ్యవహారం చేసింది కాబట్టి తెలంగాణలో చాప సర్దుకొని ఆంధ్రాకి పారిపోయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి అదే వ్యవహారం చేసింది కాబట్టి ఆయన పరిస్థితి అక్కడికి వచ్చింది. పవన్ కళ్యాణ్ వాళ్ళన్న చిరంజీవి కూడా అట్లే దొంగన 2 నాలుగుల వ్యవహారం చేసింది కాబట్టి ఈరోజు ఎవరు ఇక్కడ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ మంచిగా కొంత సస్టైనబిలిటీలో ఉంది, స్థిరమైన పాలన నడుస్తూ ఉంది. మళ్ళీ ఇక్కడ మేము ప్రాంతీయ భేదాలను రెచ్చగొట్టి తద్వారా మేము పబ్బం గడుపుకోవాలని చూస్తే మాత్రం తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.